కాబట్టి విశ్వాసం ఉంటేనే మనం దేవునికి ప్రియమైన వారు అవుతాం. విశ్వాసం లేకపోతే దేవునికి ప్రియమైన వారుగా మనం కనబడ్డాం. కాబట్టి విశ్వాసం అనేది ఖచ్చితంగా మనకుండాలి. సో, విశ్వాసం ఎలా పెరుగుతదంటే, మనకందరికి తెలుసు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 17 వచనం ఉంటది. చదువుతారా? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17 వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. చాలు. రైట్. విశ్వాసం ఉంటే తప్ప మనం దేవునికి ఇష్టలుగా ఉండలేము. దేవునికి ఇష్టడుగా ఉండాలి విశ్వాసం ఉండాలి కాబట్టి. విశ్వాసం పెరగాలంటే ఖచ్చితంగా దేవుని గురించిన విషయాలు మనకు తెలియాలి. ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క శీలం, దేవుని యొక్క క్యారెక్టర్, దేవుని యొక్క పర్సనాలిటీ, దేవుని గుణలక్షణాల పట్ల మనకు సరైన అవగాహన లేకపోతే మనకు విశ్వాసం పెరగదు. విశ్వాసం పెరగకపోతే దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. కాబట్టి ఖచ్చితంగా దేవునికి ఇష్టలై ఉండాలనుకుంటే వారు ఖచ్చితంగా దేవుని యొక్క శీలాన్ని, దేవుని యొక్క గుణలక్షణాలని ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే అది మన విశ్వాసం పెరగదు. దేవునికి ఇష్టలుగా ఉండలేము. సో, దేవుని యొక్క క్యారెక్టర్ అర్థం చేసుకోవడానికి దేవుడు బైబిల్‌లో ఆయన కొన్ని విషయాలు తెలియజేసుకుంటూ వచ్చాడు. ఏమైనా తెలియజేసుకొచ్చాడంటే, మీరు నా క్రియలు చూస్తే బైబిల్‌లో రాయబడిన క్రియలు మీరు చూస్తే, క్రియలు అనగా సృజించబడ్డం, ఆహ్, తీర్పు తీర్చబడడం, విడిపించబడడం, విమోచించబడడం. ఈ క్రియలు చూస్తే ఆయనేంటో మనకు అర్థమవుతాడు. లేదు ఆయన యొక్క నామాలు దేవుడు బయలుపరిచాడు. బైబిల్‌లో బయలుపరిచారు. ఆయన పేరుని, ఆయన నామాన్ని, ఆయనేంటో బయలుపరిచాడు. ఆ నామాల్ని మనం అర్థం చేసుకుంటే దేవుడెవరో మనకు అర్థమవుతాడు. అంత మాత్రం కాదు. దేవుడు తన గుణలక్షణాలని సంపూర్ణంగా ఆయన వాక్యంలో బయలుపరిచాడు. ఆ గుణలక్షణం అర్థం చేసుకుంటే దేవుడేంటో మనకు అర్థమవుతాడు. అంత మాత్రమే కాదు. దేవుడు బైబిల్‌లో తను తాను కొన్ని ఇమేజెస్‌ని చిత్రీకరించుకున్నాడు. ఉదాహరణకి తండ్రిగా, కాపరిగా, ఒక తోడుగా, బండగా తను తాను చిత్రీకరించుకున్నాడు. మనకు చూపించాడు ఇమేజెస్‌లో. సో, మనకి యేసు యొక్క దేవుని యొక్క క్యారెక్టర్, దేవుని యొక్క శీలం మనకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా ఆయన క్రియలు మనకు అర్థం కావాలి. ఆయన నామం మనకు అర్థం కావాలి. ఆయన నామాలు మనకు అర్థం కావాలి. ఆయన గుణలక్షణాలు మనకు అర్థం కావాలి. ఆయన తను తాను ఏ విధంగా చిత్రీకరించుకుంటున్నాడు, ఎటువంటి ఇమేజ్ ఆయన కలిగి ఉన్నాడో మనకు చూపిస్తున్నాడు. ఆయన గురించిన ఇమేజ్ చూపిస్తున్నాడు. ఇవి అర్థమైతే తప్ప ఆయన క్యారెక్టర్ మనకు అర్థం కాదు. క్యారెక్టర్ అర్థం కాకపోతే మన విశ్వాసం పెరగదు. విశ్వాసం పెరగకపోతే మనం దేవునికి ఇష్టలుగా ఉండం. సో, ఇష్టలుగా లేని ఎంత భక్తి చేసినా ఏం ప్రయోజనం? ఒకే విశ్వాసం లేకుండా నువ్వు రోజంతా మోకరించినా ఏం ప్రయోజనం? విశ్వాసం లేకుండా రోజంతా నువ్వు పాటలు పాడినా నీకేం ప్రయోజనం? విశ్వాసం లేకుండా రోజంతా చర్చిలో గడిపినా నీకేం ప్రయోజనం? కాబట్టి విశ్వాసం ఉంటే తప్ప దేవునికి ఇష్టలుగా ఉండలేము. విశ్వాసం పెరగాలంటే దేవునికి వచ్చిన మాటలు వినాలి. ఆయన క్యారెక్టర్ అర్థం కావాలి. ఆయన క్యారెక్టర్ అర్థం కావాలంటే బైబిల్‌లో ఆయన క్రియల ద్వారా ఆయన శీలం మనకు అర్థమవుతది. ఆయన నామాన్ని మనకు ప్రకటించడం ద్వారా ఆయన క్యారెక్టర్ మనకు అర్థమవుతది. ఆయన గుణలక్షణాల్ని ఆయన మనకు కనపరిచే విధానంలో కూడా ఆయన క్యారెక్టర్ మనకు అర్థమవుతది. తను కనపరుచుకొని ఒక పిక్చర్, ఒక బొమ్మగా, ఒక ఇమేజ్‌గా తను పోర్ట్రే చేసుకొని మనకు చూపిస్తున్నాడు. ఒక బండగా, ఒక కాపరిగా, ఒక తండ్రిగా ఆ విషయాలు అర్థం చేసుకుంటే క్యారెక్టర్ ఏంటో మనకు అర్థమవుతది. అయితే ఈరోజు ఈ యొక్క మిగతా విషయం టచ్ చేయలేదు గానీ, ఒక ఆయన నామాల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోవడం ఆయన నామం వలన బయలుపరచడం వలన, ప్రత్యక్షపరచబడడం వలన రైట్. మనకేం అర్థమైంది? ఆ అర్థమైన దాన్ని బట్టి మన విశ్వాసం ఎంత పెరిగింది? విశ్వాసాన్ని బట్టి ఆయన మనకి ఇష్టడుగా ఉంటున్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి నేను మీకు బైబిల్‌లో ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు చూపించి నేను ఓకే. ఈరోజు యూత్ మీటింగ్‌ని ముగిస్తాను. మొదటిదేంటంటే మనం చదివాం.
ఆదికాండము 17 అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆదికాండము 17 అధ్యాయంలో మనం చదివాం. ఓకే. దేవుడు అబ్రహాంకి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు? చదువుతారా? 17 అధ్యాయం 1 వచనం గట్టి చదువుతారా? అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను ఉమ్, సర్వశక్తిగల దేవుడను, నా ఉమ్, సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. చాలు. దేవుడు తనను ప్రత్యక్షపరుచుకున్నాడంటే నేను సర్వశక్తి గల దేవుడిని అన్నాడు. దీన్నే ఎల్ షడ్డై, లేదంటే నేను సర్వ సమృద్ధి కలిగిన దేవుడిని అని అబ్రహాముకి దేవుడు తను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ 17 అధ్యాయంలో అంత అత్యవసరంగా ఆ ఆ ఏంటిది దేవుడు అబ్రహాంకి తను తాను పరచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత అర్జెంటుగా వచ్చి 17 అధ్యాయంలోకి వచ్చి, ఓ అబ్రహామా, నేను ఎవరిని తెలుసా? సర్వశక్తి గల దేవుణ్ణి అన్న తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి వచ్చిన అర్జెన్సీ ఏంటి? అలా ప్రత్యక్షపరచుకోవడం ద్వారా తన ఉనికిని గురించి, లేదంటే తన స్వభావం గురించి, తన గుణలక్షణాల గురించి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో మనం అధ్యయనం చేయాలి. ఇది మనకు అర్థం అవ్వకపోతే ఆ సర్వశక్తి గల దేవుణ్ణి అన్న తను ప్రత్యక్షపరుచుకుంటున్నప్పుడు రైట్, అందులో నుంచి అబ్రహాం ఏం తీసుకున్నాడు? ఆ ఆ ప్రత్యక్షత వలన అబ్రహాం ఏమి లాభం పొందాడు? ఆ ప్రత్యక్షత వలన అబ్రహాంకి ఏం క్షేమాభివృద్ధి కలిగింది? ఈ విషయాలు అర్థం కాకపోతే ఈ మాటలు మనకు సరిగ్గా అర్థం కావు. అర్థం కాకపోతే మన విశ్వాసం పెరగదు. విశ్వాసం పెరగకపోతే దేవునికి ఇష్టలుగా మనం ఉండలేం. కాబట్టి కొద్ది మనం గమనిద్దాం. మనం చూసినట్లయితే 12 అధ్యాయం చూసినట్లయితే సుమారుగా 75 సంవత్సరాల మునిపే ఆయన అబ్రహాం వయసు 75 సంవత్సరాలు మునిపే సో దేవుడు ఏం చేశాడంటే తాను కనబడి, ఇదిగో ప్రాంతానికి వెళ్ళు, ఒక కానాను ప్రాంతానికి వెళ్ళు అని ఆయన ఆ యొక్క ఆ ఆ యొక్క ఏంటిది ఆ ఊరి పేరు ఉంటది. ఆ 12 అధ్యాయంలో ఉంటది అన్నమాట మనకి. కల్దీయుల పట్టణం, ఊరిన పట్టణం ఉన్నప్పుడు ప్రత్యక్షమై రైట్ 11 అధ్యాయంలో ఉంటారు. ఆయనకి ఒక ఒక విజన్ ఇచ్చాడు. ఆయన ఒక పిలిపిచ్చాడు ఆశీర్వదిస్తానని చెప్పి. ఆయన 12 అధ్యాయం వచ్చేసరికల్లాను ఆయన హారాన్ అనే ప్రాంతానికి వచ్చి వాళ్ళ కుటుంబం అంతా వారు సెటిల్ అయ్యారు. మళ్ళీ హారాన్ నుంచి సుమారుగా ఆయనకి 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన మరలా దేవుని యొక్క ఆ యొక్క విజన్ని, ఆ యొక్క ప్రత్యక్షతను పొందుకొని ఆయన బయలుదేరాడు ఆయన. సో బయలుదేరినప్పుడు దేవునితో ఆయన మంచి సంబంధం ఉంది. ఓకే. ఆయన దగ్గర మోరే దగ్గర ఉన్న సింధు వృక్షం దగ్గర ఒక బలిపీఠం కట్టాడు. ఆ తర్వాత కరువు వస్తే ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. మరలా దేవుడు దర్శిస్తే మళ్ళీ వెనక్కొచ్చాడు. మరలా వెనకొచ్చిన తర్వాత ఓకే. అక్కడ మనకి బేతేలుకు హాయికి మధ్య తన గుడారం వేసుకున్నాడు. అంత మాత్రం కాదు, తను ఇది లోతుతో వివాదం వచ్చినప్పుడు ఆయన లోతు తను వేరైపోయారు. మరలా ఆయన అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, కంగారు పడకు, నీ సంతానాన్ని సదాకాలం ఇచ్చేస్తాను ఈ దేశాన్ని, నీ సంతానం భూమి మీద నుండి రేణు వల్లి విస్తరింప చేస్తాను అని చెప్పి తన్ని మరలా వాగ్దానం చేశాడు. మరలా 18 వచనంలో వాగ్దానమైన అబ్రహాం ఏం చేశాడంటే 13-18లో ఓకే. అప్పుడు అబ్రహాము తన గుడారం తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గర సింధు వృక్షంలోకి దిగి యెహోవాకు బలిపీఠం కట్టాడు. తర్వాత 14 అధ్యాయంలో తన తమ్ముడి యొక్క సమస్తాన్ని రాజులు ఎత్తుకెళ్ళిపోతే మళ్ళా వారు జయం సాధించాడు. మెల్కీసెదెకు కలుసుకున్నాడు. ఒకే పౌరుషంగా ఉన్నాడు, రోషంగా ఉన్నాడు. ఏదైనా మేలు కలిగితే, ఏమైనా లాభం కలిగితే నా ప్రభువులు నాకు కలగాలి తప్ప మిగతా వాళ్ళు నాకు కలగకూడదు. రాజులు ఎవరు మ్యూట్ చేయండి. సో ఆ రాజుల యొక్క డబ్బులు కూడా ఆయన ఆశించలేదు. కానీ 15 అధ్యాయం వచ్చేసరికల్లాను దేవునితో అంతవరకు మాట్లాడిన అబ్రహాము దేవునితో ఒక ఆసక్తికరమైన సంభాషణలోకి ఆయన వెళ్ళిపోయాడు. చాలా ఆసక్తికరమైన సంభాషణ. ఏంటి ఆసక్తి సంభాషణ ఏంటంటే ఓకే. యెహోవా వాక్యమే అబ్రహామునికి దర్శనమిచ్చి, అబ్రామా నువ్వు భయపడకు అని చెప్పాడు. నీ కేడిము, నీ బహుమానం అత్యధిక మగునని ఆయన చెప్పాడు. అయితే అబ్రహాం ఏం చేశాడంటే దాన్ని అక్నాలెడ్జ్ చేశాడు ఆయన. నిజమే ప్రభువా, నువ్వు నాకు సమస్తం ఇచ్చావు, నాకు నువ్వు అన్ని ఇచ్చినా ఏమి, కానీ నాకు ఇవ్వాల్సింది నాకు ఇవ్వలేదు. నువ్వు ఏమి ఇవ్వలేదంటే
నాకు సంతానాన్ని లేనివాడై పోచున్నాను. ఓకే. దమస్కో చెందిన ఎలియేజరే నా ఇంటికి ఆస్తికర్త అవుతాడు కదా అని చెప్పాడాయన. కాబట్టి అబ్రాహాం ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనక నా పరివారంలో కూడా నాకు వారసుడు ఎవరని చెప్పగా, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసును పుట్టబోచున్న వాడే నీకు వారసుడని చెప్పాడు. చెప్పి మళ్ళీ ఆయన బయటకు తీసుకొచ్చి మళ్ళీ వాగ్దానం చేసి ఆయన చేసుకొచ్చాడు. చేసుకొచ్చినప్పుడు మరలా ఆ యొక్క 8వ వచనంలో ఆయన ఏమన్నాడంటే అతడు, ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకున్నదనని నాకెట్లు తెలియననగా అన్నాడు. కాబట్టి మొదటగా తన భయాన్ని వెళ్ళబుచ్చాడు. చాలా నీరస చాలా ఆయన భయపడుతూ దిగులుగా ఉన్నాడు. దేవుడు ఆయన దగ్గరకొచ్చాడు. వాక్యం ప్రత్యక్షమైంది. కంగారు పడకు. నేను నీకు వాగ్దానం చేశాను కదా అని చెప్తాడు. నిజమే నువ్వు వాగ్దానం చేశావు. కానీ ఆ వాగ్దానం నాకు నెరవేరుతదని ఏంటి అని చెప్పగానే దేవుడు ఆయనతో ఒక నిబంధన చేసుకుంటాడు. ఆ నిబంధన గురించి మనం 9 నుంచి మనం ఆ 21 వచనం వరకు చూస్తే 15 అధ్యాయం ఆ నిబంధన అంతా కూడా చేసుకుంటాడాయన. ఆయన గాఢనిద్ర కలిగించి ఆ నిబంధన కర్త ఆయనే అవుతాడాయన. సో తర్వాత ఎప్పుడొస్తాడో కూడా చెప్తాడు. భవిష్యత్తు కూడా చెప్తాడు. ఎలా చెప్తాడంటే ఓకే. ఆ యొక్క 15 వచనంలో నువ్వు క్షేమంగా నీ పితరుల ఎదుకు పోయేదువు. మంచి వృద్ధాప్యంతో పాతిపెట్టబడదువు. అమోరీయుల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు కనుక నీ 4వ తరం వారు అక్కడికి మరలా వచ్చేదని నిశ్చయంగా తెలుసుకోనమని అబ్రాహాముతో చెప్పాడు. ఆ తర్వాత ఏ ఏ ప్రదేశాలకు ఇస్తున్నాడు అని చెప్పాడు. 10వ వచనంలో 19వ వచనం చూసినట్లయితే యూఫ్రేట్స్ నది వరకు ఈ దేశము అనగా కెవ్వీయులు, కనిజీయులు, కద్మోనీయులు, హిత్తీయులు, పెరిజీయులు, కెఫాయీయులు, అమోరీయులు, కనానీయులు, గిర్గాషీయులు, యెబూసీయులు ఈ సంతానానికి ఇచ్చునని అబ్రాహాముతో నిబంధన చేశాడు. వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు. ఇప్పుడు 15 అధ్యాయంలో అబ్రాహాం దిగులంతా వెళ్ళిపోయింది. ఎందుకంటే కంగారు పడకు నీకు కొడుకు పుడతాడని చెప్పేసి. కానీ 17 అధ్యాయంకి వచ్చేసరికల్లాను ఆయన వయసు 99 సంవత్సరాలు వచ్చేసింది. అంటే ముసలివాడు అయిపోయాడు. అప్పటికి సారా యొక్క ఒక ఈ ధర్మం స్త్రీ ధర్మం నిలిచిపోయింది. కాబట్టి వాళ్ళేంటంటే ఆయన వాగ్దానం చేసి సుమారుగా 20 సంవత్సరాలు దాటిపోయింది. 24 సంవత్సరాలు దాటిపోవస్తుంది. మరి ఏంటి విషయం మీద వారు ఆలోచన చేస్తున్నారు. ఇంతలో 16 అధ్యాయంకి వచ్చేసరికల్లాను ఓకే. మన సారమ్మ ఏం చేసిందంటే ఆవిడ ఇంటర్ఫియర్ అయ్యింది. నాకు దేవుడు నాకు సంతానం ఇవ్వలేదు. ఇదిగో చూడండి 16:2 వచనంలో ఉంటారు. ఇదిగో నిన్ను పిల్లలు కనకుండా యెహోవా చేస్తున్నాడు అన్నాడు. కాబట్టి నాకు మరి పిల్లలు పుట్టరు. కాబట్టి నా పిల్లలు పుట్టకుండా సార్వభౌమ దేవుడే నా గర్భాన్ని మూసినట్టున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే నా చెలికత్తె హాగరుతో వెళ్ళిపో అని చెప్తాడు. సో సరే ఆ చెలికత్తెతో ఆయన వెళ్తాడు. రైట్ గర్భం దాలుస్తది. ఇక్కడ హాగర్ అనేది ఆ యొక్క సారాని తక్కువ చూడడం మొదలుపెడతది. హేళన చేయడం మొదలుపెడతది. ఇక్కడ సారా వచ్చి అబ్రాహాముతో గొడవ పెడతది. నీకు నాకు న్యాయం దేవుడు తీరుస్తాడు. ఓకే. నేను నాకు చెలికత్తెనిచ్చాను. ఓకే. ఆవిడ నన్ను హేళన చేస్తుంది. నువ్వు కామ్‌గా ఊరుకుంటున్నావు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆవిడని తీసుకెళ్ళి ఎక్కడో అరణ్యంలో పడేయి అని చెప్పి ఆవిడ చెప్తది. పాపం అబ్రాహాం ఇదంతా గొడవల్లో ఉన్నాడాయన. ఆయన చాలా దీనిగా ఉన్నాడు. దేవుడు చెప్పాడు. చెప్పి 24 సంవత్సరాలు ఆయన పైన అయిపోయింది. తర్వాత ఎలా దీవిస్తాడని చెప్పి తన వాక్యం స్పష్టంగా రాశాడు. ఎంతగా చేశాడు. అయితే నా భార్య పిల్లలు లేనిదయింది. స్త్రీ ధర్మము ఆగిపోయింది. ఇప్పుడు ఎలా అని చెప్పి ఆయన ఆలోచన చేస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అబ్రాహాంకి దేవుడు ఏం చేశాడంటే, అబ్రహామా నేను ఎల్‌షద్దయిని. నేను సర్వశక్తి గల దేవుడిని. సర్వ సమృద్ధి గల దేవుడిని. ఓకే. నాకు ఏ ప్రతికూల పరిస్థితి నాకు ఆటంకం పరచదు. నేను ఏదైనా చేయగలుగుతాను. నేను ఏవైనా చేయగలుగుతాను అని చెప్పి తనను తాను ప్రత్యక్షపరుచుకొని రైట్. స్త్రీ ధర్మము ఆగిపోయిన నీ సారాయి నుంచి నేను నీ పిల్లని పుట్టిస్తాను నేను. నువ్వు వృద్ధుడివైనప్పుడు కూడా నేను పిల్లని పుట్టించగలిగాను. ఈ ప్రతికూల పరిస్థితి ఏదో కూడా నాకు ఆటంకం కాదు. నేను వాగ్దానాలు నెరవేర్చే విషయంలో నేను సర్వశక్తి గల దేవుడిని. నా నిబంధన స్థిరపరిచే విషయంలో నేను సర్వశక్తి గల దేవుడిని. నేను ఒక మాట ఇచ్చానంటే ఆ మాట ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. నాకు మానవుడు కలిగిన ఏ ప్రతికూల పరిస్థితి కూడా నేనిచ్చిన వాగ్దానాలు గాని, నేను ఏర్పాటు చేసిన నిబంధనలు గాని ఆటంకపరచలేవు. అవి నాకు ఆటంకం కాదు.
నువ్వు ఊరు కంగారు పడిపోతున్నావు. ఎలా కంగారు పడతావంటే, అయ్యో! సారాయికి స్త్రీ ధర్మం ఆగిపోయింది. నేను ముసలోడు అయిపోతున్నాను. సంపదిచ్చావు. నా వయసు అయిపోతుంది. కాబట్టి నీ ప్రతికూల పరిస్థితులు చూసి నువ్వు కంగారు పడి నా మీద అవిశ్వాసం పెంచుకోక. నేనెవరినో తెలుసా? నేను సర్వశక్తి గల దేవుడిని. నేను సర్వ సమృద్ధి గల దేవుడిని. ఓకే. నేను వాగ్దానాలు నెరవేర్చేవాడిని. నేను నిబంధన స్థిరపరిచేవాడిని. ఏ ప్రతికూల పరిస్థితి కూడా నా వాగ్దానం నెరవేర్చే విషయంలోను, నా నిబంధన స్థిరపరిచే విషయంలోను నాకు ఆటంకం కావు అని చెప్పడానికే ఆయన సర్వశక్తి గల దేవుడిగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అందుకే ఈ విషయం తెలిసిన మన పౌలు గారే ఎంత చక్కగా దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశాడంటండి. రోమీయులకు రాసిన పత్రికలో ఓకే. సర్వశక్తిగల దేవుడు అనే మాట ఆయనకి ఎలా అర్థమైందో మనం చూస్తే మనం ఆశ్చర్యపోతాం మనం. ఓకే. తీయండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుతారా ఎవరైనా? గట్టిగా చదవాలి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా హ్మ్. మృతులను హ్మ్. సజీవులనుగా చేయువాడును, లేని హ్మ్. వాటిని ఉన్నట్లుగా పిలిచువాడునునైన దేవుని హ్మ్. ఎదుట అతడు హ్మ్. మనకందరికిని తండ్రి అయ్యున్నాడు. ఇన్నెను అక్కడ తాపమ్మా. తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ 17 అధ్యాయాన్ని ఈ సర్వశక్తి గల దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడు కదా! సర్వ సమృద్ధి గల దేవుడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఓకే. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడు ఆయన. సర్వశక్తి గల దేవుడు అంటే అర్థం ఏంటంటే, సర్వ సమృద్ధి గల దేవుడు అర్థం ఏంటంటే, ఆయన ఒక్కసారి వాగ్దానం చేశాడంటే, ఆయన ఒక్కసారి దాని నిబంధన స్థిరపరిచాడంటే, ఓకే. ఎటువంటి ప్రతికూల పరిస్థితి ఆయన వాగ్దానం నెరవేర్చే విషయంలోను, ఆయన నిబంధన స్థిరపరిచే విషయంలోను ఆటంకము కాదు. ఆయన ఎటువంటి వాడంటే, మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్న వాటిగానే పిలిచేవాడైన దేవుని ఎదుట అన్నాడు. అది సర్వ సమృద్ధి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు. మృతులైనప్పుడు కూడా కదా! లాజరు చనిపోయినప్పుడు అక్క చెల్లెలు కంగారు పడిపోయారు. గ్రామస్తులు కంగారు పడిపోయారు. ఈయన కంగారు పడలే. లేట్‌గానే ఎళ్ళాడు. ఎందుకంటే ఈయన సర్వశక్తి గల దేవుడు. సర్వ సమృద్ధి కలిగిన దేవుడు. ఓకే. ఏ ప్రతికూల పరిస్థితి కూడా ఈయనిచ్చిన వాగ్దానాలను గాని, ఈ నిబంధనను గాని ఆపలేరు. ఎందుకంటే ఆ పౌలు రోమీయులకు రాస్తున్నాడు. అబ్రాహాముకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు తెలుసా? ఎలా ప్రత్యక్షమయ్యాడంటే సర్వశక్తి గల దేవుడికి ప్రత్యక్షమయ్యాడు తెలుసా? సర్వశక్తి గల దేవుడు ప్రత్యక్షమవ్వడం అర్థం ఏంటంటే ఆయన మృతులను సజీవులుగా చేయవాడను, లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేవాడు. ఓకే. చనిపోయిన లాజర్‌ని బ్రతికున్నవాడిగా పిలిచాడాయన. చనిపోయిన లాజర్‌ని ఆయన బ్రతికున్నవాడిగా ఆయన పిలిచాడాయన. ఈ విషయము ఎవరికి అర్థమైందంటే అబ్రాహాంకి బాగా అర్థమైంది కదా! అందుకే చూడండి దీన్ని ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడో పౌలు రోమీయులకు రాసిన పత్రిక ఆ యొక్క నాకు చదువుతావమ్మా? నెక్స్ట్ కంటిన్యూ చేస్తావా? నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని హ్మ్. వ్రాయబడి ఉన్నది. చదవమ్మా. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడి విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయుండి అప్పటికీ తన శరీరం మృతతుల్యమైనట్లును శారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించెను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలము నొందెను. ఆ! చాలా అక్కడ కీ వర్డ్స్ అనేది పౌలు గారు చెప్తున్నారు. దేనంటే సర్వశక్తి గల దేవుడు అంటే ఏంటో, సర్వ సమృద్ధి గల దేవుడు అంటే ఏంటో, రైట్ అబ్రహాం విషయంలో దేవుడు ఎలా రుజువు పరిచాడని దాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆయనకి ఆహ్, చూడండి ఆయన శరీరము మృతతుల్యమైనట్టుగాను, సారా గర్భమును మృతతుల్యమైనట్టుగాను ఆలోచించాను. నిజమే. అది ప్రతికూల పరిస్థితే. పిల్లలు కనడానికి ఒకే అంత పెద్ద జనాంగాన్ని ఆయనలో వస్తాయని చెప్పిన వాగ్దానానికి రైట్ ఆయన యొక్క భౌతికమైన శరీరము, ఆ భౌతికమైన పరిస్థితి చాలా ప్రతికూలమే. ప్రతికూలమే. కానీ ఎప్పుడైతే
దేవుడు తనని సర్వశక్తి గల దేవుడిగా, సర్వ సమృద్ధి గల దేవుడిగా తను ప్రత్యక్షపరుచుకున్నాడో, ఓకే. చూడండి అక్కడ 2 మాటలుంటాయి. ఓకే. ఆయన శరీర విషయంలో బలహీనుడే. కానీ విశ్వాస విషయంలో బలహీనుడు కాదంట. చదువుతారు 19వ వచనం. మరియు అతడి విశ్వాసమునందు బలహీనుడు కాక, ఆయన విశ్వాసమునందు బలహీనుడు కాలేదు గాని శరీరమందు బలహీనుడే. విశ్వాసంలో బలం కలిగిన వాడు కాబట్టి శరీరమందు బలహీనత దేవుని యొక్క వాగ్దానాల్ని, దేవుని యొక్క నిబంధన నెరవేర్చే విషయంలో ఆయన నిష్ఫలుడు కాకుండా ఉన్నాడాయన. ఎందుకంటే ఆ ప్రత్యక్షతని ఆయన నమ్మాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడే నేను సర్వశక్తిమంతుడే అని చెప్తున్నప్పుడు నమ్మాడు. ఎలా నమ్మాడంటే ప్రాక్టికల్‌గా నమ్మాడు. ఆయన శరీరం సహకరించదు. కానీ విశ్వాస విషయంలో మాత్రం చాలా బలమైన వాడుగా ఉన్నాడాయన. చాలా బలమైన వాడుగా ఉన్నాడు. చూడండి 20వ వచనంలో అంటాడు. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపగా, అయ్యో! నేను ముసలైపోయాను. మా ఆవిడ ముసలైపోయింది. ఇతనేమో పెద్ద ప్రామిస్ చేశాడు. ద పిల్లడే లేడు. జనాంగాలు అంటున్నాడు. దేశాలొస్తాయి అంటున్నాడు అని నేను సందేహించలేదంట. ఆయన ఏం చేశాడంటే ఆయన చెప్పుకున్నాడు కదా దేవుడు, నేను సర్వశక్తిమంతుడిని, సర్వ సమృద్ధి గల దేవుడిని. నాకు నీ యొక్క శరీర సంబంధ బలహీనత నాకు పెద్ద ప్రతికూలత కాదు చెప్పాడు కదా! ఆయన విశ్వసించాడట. ఆ విశ్వాసం వలన వాగ్దానం నందు సందేహించక, ఓకే, దేవుని మహింపరిచి ఆయన వాగ్దానములు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా ఆయన విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. సో 17 అధ్యాయంలో ఏదైతే దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడో ఆ ప్రత్యక్షతని, ఓకే, అబ్రహాము నమ్మాడు. పౌలు దాన్ని నమ్మి ఈరోజు మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. కాబట్టి మనకేం అర్థం అవ్వాలంటే, ఓకే, ఆయన సర్వ సమృద్ధి గల దేవుడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఏ ప్రతికూల పరిస్థితి కూడా ఆయన వాగ్దానాలు నెరవేర్చే విషయంలోను, ఆయన నిబంధనని స్థిరపరిచే విషయంలోను ఆటంకపరచజాలదు అని నమ్మడమే బలమైన విశ్వాసం. మన పరిస్థితి వైపు చూసామనుకోండి, మన ప్రతికూల పరిస్థితులు మనకి ప్రతికూలంగా కనిపిస్తుంటాయి. అవి అనుకూలం కాదు. ప్రతీది కూడా మనకి సపోర్ట్ చేయదు. పరిస్థితులు సపోర్ట్ చేయవు. అలాంటి సపోర్ట్ చేయని పరిస్థితుల్లో కూడా, ఓకే, మన దేవుడు ఎంత గొప్పోడంటే ఏ ప్రతికూల పరిస్థితి కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి గాని, ఆయన జరిగించాలనుకున్న దాన్ని ఆపడానికి గాని ఏమాత్రం కూడా సామర్థ్యం లేవు అనేది మన యొక్క విశ్వాసమై ఉండాలి. సో ఆయన సర్వశక్తిమంతుడు, సర్వ సమృద్ధి గల దేవుడని నమ్మితేనే, విశ్వాసం కలిగి ఉంటేనే, ఈ మాట మనకు అర్థమైతేనే విశ్వాసం పెరుగుతది. విశ్వాసం పెరిగితేనే మనం ఇష్టడిగా ఉంటాం. ఇష్టడిగా ఉంటేనే ఆయనకు అనేక కార్యాలు మనలో చేస్తాడు. విశ్వాసం లేకుండా ఏ కార్యం ఆయన చేయలేడు మన దృష్టిలో. కదా! మనం చూడండి ఒకసారి మన దానియేలు యొక్క స్నేహితులు మనకు బాగా తెలుసు. దానియేలు గ్రంథంలో ఉంటారు కదా! వాళ్ళు ఏం చేస్తారు? దేవుడు వారు అగ్నిగుండంలో పడివేస్తాడు. పడివేసుకున్నారు ఏం మాట్లాడతారో తెలుసా? "ఓ రాజా! నీకు ఇప్పుడు ఈ మాట చెప్తున్నా. మా దేవుడు ఎల్‌షడ్డై. మా దేవుడు సర్వశక్తిమంతుడు. మా దేవుడు సమృద్ధి కలిగిన వాడు. ఎటువంటి వాడంటే, నువ్వు అగ్నిలో మమ్మల్ని పడివేసినా సరే, ఈ అగ్ని నుంచి కాపాడగలిగిన సామర్థ్యం గలవాడు మా దేవుడు. అది మా విశ్వాసం. ఒకళ్ళు కాపాడలేకపోయినా సరే మేము నమ్ముతున్నాం. ఆయనకి ఆయనకి ఈ ప్రతికూల పరిస్థితి అనేది ఆయనకి ఏమాత్రం కూడా అడ్డంకి రాదు అని తన విశ్వాసాన్ని డిక్లేర్ చేశాడు. ఇప్పుడు అదే వాక్యము మీ దగ్గరికొచ్చింది. అదే వాక్యము నా దగ్గరికొచ్చింది. నా ప్రతికూల పరిస్థితి ఏదైనప్పుడు కూడా, ఓకే, నా యొక్క స్థితి ఏదైనప్పుడు కూడా దేవుని చిత్తం నెరవేర్చే విషయంలో, దేవుడు నాకు మేలు చేసే విషయంలో అది ఆపదు అని నమ్మి, ఓకే, ఆయన ఆపలేవు అని నమ్మి గ్రహింపు కలిగి విశ్వాసం జీవిస్తే, ఓకే, మన బ్రతుకులో చాలా కార్యాలు మనం చూస్తాం. అది మొట్టమొదటిగా మనకు అర్థం కాదు. ఆ తర్వాత మనం అబ్రహాం యొక్క జీవితం చూసినట్లయితే మొత్తం అంతా మారిపోయింది కదా! తర్వాత అధ్యాయాలు మనం చూసినట్లయితే అబ్రహాంకి దేవుడు చెప్తాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత అబ్రహాముకి దేవుడు కనిపించి, ఇదిగో నువ్వు ఇస్సాకుని తీసుకొచ్చి నాకు బలి ఇవ్వు అన్నప్పుడు ఆయన మారు మాట్లాడలేదు. గాడిదను రెడీ చేశాడు. కట్టెలు రెడీ చేశాడు. ఎవరితో మాట్లాడలేదు. ఎవరికేం చెప్పలేదు. ఆయనదంతా ఒకటే. నా కుమారుడు ఆయన నాకు అనుగ్రహించాడు కాబట్టి, ఓకే, ఈ కుమారుడిలో సర్వ జనాంగాలు రావాలి కాబట్టి దేవుడు ఏదో చేస్తాడు. ఆయన సమర్థుడు. ఆయన రూఢిగా ఆయన విశ్వాసం ఉంచి, అంతకుముందు నా కుమారుడు కోసం భయపడిన వ్యక్తి అదే కుమారుడిని దేవుని కొరకు వదులుకోవడానికి
మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడిది ధైర్యం ఎక్కడ? అబ్రహాంకి తన తన ప్రేమించిన కుమారుడిని బలివ్వడానికి ఈ దమ్ము ఎక్కడిది ఆయనకి? ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఏం ప్రత్యక్ష అనుగ్రహించాడంటే, ఇదిగో నేను సర్వశక్తి గల దేవుడిని. నేను సర్వ సమృద్ధి కలిగిన దేవుడిని అని విన్నాడు. కాబట్టి ఆ అబ్రహాం ఏం చేశాడంటే గాడిదను రెడీ చేసుకున్నాడు. ఆ దాసుని రెడీ చేసుకున్నాడు. కట్టెలు రెడీ చేసుకున్నాడు. అవి పైకి తీసుకెళ్ళాడు. కొడుకు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, ఓకే. ఎలాగా ఎలాగా ఆహ్, దహన బలి ఇవ్వడానికి గొర్రెపిల్ల ఎక్కడున్నప్పుడు ఆయన విశ్వాసం కదలలేదు. దేవుడు చూసుకుంటాడని చెప్పాడు. ఆయన తెలుసు. ఓకే. నా దేవుడు సమర్థుడు. సామర్థ్యం కలిగిన వాడు. సర్వశక్తి కలిగిన వాడు. సర్వ సమృద్ధి కలిగిన వాడు. ఓకే. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన చెప్పింది నేను చేయడమే తప్ప నేను చేసేదేమి లేదు. అని అంతవరకంటే లాస్ట్ మినిట్ వరకు కూడా ఆయన విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడు. ఆయన చివరికి కత్తెత్తిన తర్వాత కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో కత్తి దిగుతదన్నప్పుడు ఒక దూతొచ్చి ఆయన ఆపాడు. ఇంత గొప్ప విశ్వాసాన్ని చూడడానికి కారణం ఏంటో తెలుసా? ఓకే. 17 అధ్యాయంలో "ఏయ్! అబ్రహామా! నేను సర్వశక్తి గల దేవుడిని" అని ప్రత్యక్షపరుచుకున్నప్పుడు, ఆ ప్రత్యక్షత అబ్రహాము యొక్క జీవితంలో నరనరాల జీర్ణించుకుపోయింది. తన జీవితంలో ఎంతో ప్రభావం చూపించింది. అటువంటి ప్రభావం తను బ్రతికాడు కాబట్టే ఆయన విశ్వాసులందరికీ తండ్రయ్యాడు. రైట్. కాబట్టి ఆయన తనను తను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు, ఆ ప్రత్యక్షత అర్థం కాకుండా మనం చేసిన భక్తిలో ఏ ఉపయోగం లేదు. ఓకే. ఇది అర్థం కాకుండా రోజు మోకాలిసి ప్రార్థన చేయడం మీకు ఉపయోగం లేదు. రైట్. రోజు మీరు చర్చికొచ్చినా మీకు ఉపయోగం లేదు. దేవుడు అర్థం కాకుండా రైట్. మీకు విశ్వాసం పెరగదు. విశ్వాసం పెరగకపోతే మీరు దేవునికి ఇష్టలుగా ఉండలేరు. దేవునికి ఇష్టలుగా ఉన్నవారికి వారితో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. వారి ప్రార్థన వింటాడు. రైట్. సత్యం లేని భక్తి మనకి ఏమాత్రం కూడా ఉపయోగకరం లేదు. మనకి ఏమాత్రం కూడా ప్రయోజనకరం లేదు. అది ఫస్ట్ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది మొట్టమొదటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది మీకు చూపిస్తాను చూడండి. రెండో ప్రత్యక్షత. అదేంటంటే నిర్గమకాండంకి వస్తాం మనం. నిర్గమకాండంకి వద్దాం మనం. కొంచెం స్పీడ్‌గా మనం మనం చూద్దాం మనం. నిర్గమకాండంకి వద్దాం. నిర్గమకాండం 3 అధ్యాయము 14 వచనంలో మనం చూద్దాం మనం. చదువుతారా ఎవరైనా గట్టిగా? నిర్గమకాండం 3 అధ్యాయం 14 వచనం. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునని వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను. 15 వచనం. దేవుడు మోషేతో నిట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. దేవుడు తన యొక్క నామాన్ని పరిచయం చేసుకుంటాడు. చెప్తున్నప్పుడు ఆ నామాన్ని ఆయన బయలుపరుస్తున్నప్పుడు, ఆయన నామాన్ని ప్రత్యక్షపరుస్తున్నప్పుడు, ఆ నామం అర్థమైతే తప్ప మన విశ్వాసం పెరగదు. ఆయన ఏం చేసుకున్నాడు యాక్చువల్‌గా ఈ యొక్క డిస్కషన్ ఎలా జరుగుతుందంటే చాలా క్యాజువల్‌గా జరుగుతుంది. ఆహ్, ఆహ్, అబ్రహాంకి సారీ మోషేకి దేవుడు కనిపించి, "మోషే నా ప్రజలు మూలుగలు నేను విన్నాను. వాళ్ళు విడిపించాలి. కాబట్టి నువ్వు వెళ్ళు" అన్నప్పుడు, "నేను వెళ్ళలేను" అని తను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆయన ఏమన్నాడంటే, "అసలు పంపిస్తున్నావు కదా! అసలు నువ్వెవరు అసల? నీ పేరేంటి? నిన్ను నువ్వు పరిచయం చేసుకో" అన్నట్టుగా ఆయన చెప్పాడు. అప్పుడు దేవుడు తను ఎలా పరిచయం చేసుకుంటున్నాడంటే, "నేను ఉన్నవాడును, అనువాడునై ఉన్నాను" అన్నాడు. అంటే నేను ఉన్నవాడును, అనువాడినై ఉన్నాను. నేను నిత్యుడగు దేవుడిని. నేను సదాకాలం ఉన్నవాడిని. మనుషుల్లాగా నాకొక కేర్ ఆఫ్ అడ్రెస్ లేదు. మనుషుల్లాగా నాకొక సన్ ఆఫ్ అడ్రెస్ గాని, డాటర్ ఆఫ్ అడ్రెస్ గాని లేదు. నేను ఎల్లప్పుడూ ఉన్నవాడిని. నిత్యము ఉన్నవాడిని. వర్తమాన, భూత, భవిష్యత్తు కాలంలో ఉన్నవాడిని అని తను కనపరుచుకున్నాడు. అప్పుడు ఆయనకేం అర్థమైందంటే ఆహ్, సరే ఈ దేవుడు మనకు చెప్పాడు కాబట్టి మనం వెళ్లి మాట్లాడదాం అనుకున్నాడు ఆయన. రైట్. కాబట్టి ఇప్పుడు ఆయనకేం అర్థమైందంటే ఐగుప్తీయుల నుంచి, బానిసత్వం నుంచి తన ప్రజల్ని విడిపిస్తున్న దేవుడు ఎటువంటి వాడంటే
ఆయన నిత్యము ఉన్నవాడు, నిత్యత్వంలో ఉన్నవాడు, సదాకాలం ఉన్నవాడు, ఆయన ఆది సంభూతుడు. సో ఆయనకి ఎటువంటి రిఫరెన్స్ లేదు, ఆయన ఎవరు సృజించలేదు, ఆయనకు ముందు ఎవరు లేరు, ఆయనకి వెనక ఎవరు లేరు. కాబట్టి అలాంటి దేవుడు ఈరోజు మమ్మల్ని విడిపించిపోతున్నాడు అనే విషయం ఆయనకు అర్థమైంది. అలాగ అర్థమైన ఆయన ఇంకా అర్థం కాలేదు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నేను ఉన్నవాడును, అనువాడును అని చెప్పిన ఆయన కిందకొచ్చి, అంటే నాకు ఎటువంటి సన్ ఆఫ్ లేదు, నాకు ఎటువంటి డాటర్ ఆఫ్ లేదు, నాకు ఎటువంటి సన్ ఆఫ్ లేదు, నాకు ఎటువంటి కేర్ ఆఫ్ లేదని చెప్పుకున్న ఆయన తన కేర్ ఆఫ్ అడ్రస్‌ని భలే చెప్తున్నాడు ఆయన. బట్ నేను ఎవరైతే నచ్చుతారో వాళ్ళే నా అడ్రస్ అంటాడు ఆయన. 15 వచనంలో ఏమంటాడంటే, నేను అబ్రహాముకి దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అన్నాడు. అంటే నేను ఉన్నవాడు అనువాడిని, కేర్ ఆఫ్ అబ్రహాము దేవుడిని, కేర్ ఆఫ్ ఇస్సాకు దేవుడిని, కేర్ ఆఫ్ యాకోబు దేవుడిని. అంటే నా గురించి వీళ్ళకి బాగా తెలుసు. సో వాళ్ళ రిఫరెన్స్ అనేది మీకు నాకు మధ్యవర్తిగా ఉంటది అని చెప్పి తను కనపరుచుకున్నప్పుడు మోషేకి ఏం అర్థం అవుతదంటే, ఓకే. సో ఈయన కేవలం ఉన్నవాడు, అనువాడు మాత్రమే కాదు గానీ, మనల్ని తన యొక్క నివాస స్థలంగా చేసుకోగలిగిన వాడు, మనతో పాటు కలిసి రాగలిగిన వాడు, మనతో కలిసి మన కష్టాల్లో, నష్టాల్లో అన్నిట్లో కూడా పాలుపంపులకు పొందడానికి ఇష్టమైన వాడు, మనల్ని తన కేర్ ఆఫ్ అడ్రస్ చేసుకోదగిన వాడు, ఇతన్ని మనం ట్రస్ట్ చేయొచ్చు, ఈయన్ని నమ్మొచ్చు అని ఆయన తను ప్రత్యక్షపరుచుకున్నాడు. సో మొదటి 14 వచనం ఏం చేసుకున్నాడంటే, నాకు ఎటువంటి ఆది అంతం నాకు లేదు, నేను నిత్యుడగు దేవుడిని, నేను ఆది సంభూతుడని నేను చెప్పుకుంటేనే ఎటువంటి వాడినంటే, నేను నమ్మిన వారితో కలిసి నడిచేవాడిని, నేను నమ్మిన వారి యొక్క కష్ట నష్టాల్లో నేను పాలుపంపులు కలిగిన వాడిని, వాళ్ళు బాధపడితే నేను ఊరుకున్న దేవుడిని కాదు నేను. అందుకే నా ప్రజల యొక్క మూలుగులు నాకు అర్థమయ్యాయి కాబట్టి నిన్ను పంపిస్తున్నాను. నిన్ను పంపించిన కారణం ఏంటంటే, నా ప్రజల్లో వాళ్ళ కష్ట నష్టాల్లో నేను పాలుపంపులు కలిగే గుణం నాకుంది. అటువంటి దేవుడిని నేను అని అది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఆయన ఎప్పుడైతే మనం నమ్మామో, ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసం ఉంచామో, ఎటువంటి దేవుడో తెలుసా ఆయన? ఓకే. మన కష్ట నష్టాల్లో అన్నిట్లో కూడా ఆళ్ళు పాలుపంపులు పొందిన ఆయన. పాలుపంపులు పొందకుండా ఆయన ఉండలేడాయన. అలాంటి దేవుడు కలిగి ఉన్నాడండి. అప్పుడు మోషేకి అర్థమైంది. ఓహో! ఆ దేవుడు ఏంటిది అబ్రహాం యొక్క దేవుడు. సారీ. అబ్రహాం యొక్క దేవుడు, ఇస్సాకు యొక్క దేవుడు, యాకోబు యొక్క దేవుడు. ఓకే. ఆయన వీళ్ళ కష్టాల్లో, నష్టాల్లో పాలుపంపులు పొందడానికే ఆయన ఎల్లప్పుడూ కంకణంగా ఉంటాడు అని ప్రత్యక్షత ఆయనకి అర్థమైంది. ఆ ప్రత్యక్షతను నడుచుకుంటూ వచ్చాడాయన. ఇది రెండో ప్రత్యక్షత. ఇది అర్థమైతే తప్ప మన విశ్వాసం పెరగదు. ఆయన మీద ఆధారపడలేము. ఆయన ఆధారపడి ఆయన మీద ఆనుకోలేము. సో ఆనుకోవాలంటే ఈ ప్రత్యక్షత మనకు అర్థం కావాలి. ఆనుకోపోతే ఆనుకోవాలంటే ప్రత్యక్షత మనకు అర్థం అవ్వాలి. ఈ ప్రత్యక్ష అర్థం కాకపోతే ఆయన మీద ఆనుకోం. ఓకే. మూడోది చూపిస్తాను నేను. నిర్గమకాండము 34 అధ్యాయం చూస్తే, ఓకే. అందులో ఒక 2 ఉంటాయి. కానీ ఒకటే చూపిస్తాను మీకు నేను. ఎందుకంటే మనకి సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను వేరే చూపిస్తాను. ఓకే. లేదంటే 1, 2 చూపించి నేను ముగిస్తాను. నిర్గమకాండము 34వ అధ్యాయం తీసుకోండి. 34వ అధ్యాయం. 34వ అధ్యాయం తీద్దాం. 6 చదువుతారా? 6 వచనం చదువుతారా? 6, 7, 8. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము 5వ వచనం చదవమ్మా. 5వ వచనం నుంచి చదవ. 5వ వచనం అండి. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించాను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యముల దేవుణ్ణైన యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించిన గాని ఆయన ఏమాత్రమును దోషులు నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని కుమారుల మీదకిని రప్పించని ప్రకటించాను. అందుకు నేల వరకు తల చాలమ్మా. చాలు. సో ఆయన నామాన్ని ప్రకటించాడు. ప్రకటించినప్పుడు ఆయన గుణలక్షణాలన్నీ కూడా ఆయన లిస్ట్ ఇచ్చాడు అక్కడ.
లిస్ట్ ఇచ్చాడు చూడండి 7వ వచనంలో, 6వ వచనంలో ఆ లిస్ట్ ఇచ్చాడు. నా నామంలో ఉన్న లక్షణాలు ఏంటంటే యెహోవా కనికరము, దయ, దయ, దీర్ఘశాంతము, దీర్ఘశాంతము, విస్తారమైన విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన యెహోవా ఆయన 1000 మంది కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించను. కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రి దోషమును కుమారుల మీదకిని, కుమారుల మీదకిని రప్పించునని ఆయన ప్రకటించెను. ఇప్పుడు తన గుణలక్షణాన్ని ఆయన బయలుపరిచాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఎలాంటి దేవుడు అంటే కనికరం కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, విస్తారమైన కృపాసత్యం కలిగిన దేవుడు, ఆయన అపరాధాలు, పాపాలను క్షమించే దేవుడు. కానీ ఆయన దోషుల్ని ఏమాత్రం కూడా నిర్దోషిగా ఎంచే దేవుడు కాదు. ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఇంకా 2 ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలంటే ఇలాంటి దేవుడు మనకి సరిపోయిన దేవుడని మోషే గ్రహించాడు. ఎందుకు గ్రహించాడు? ఎలా గ్రహించాడో మీకు చెప్తా. చెప్తా. కానీ గ్రహించాడు కాబట్టే ఎటువంటి ప్రార్థన చేశాడో మీకు చూపిస్తాను నేను. చూపిస్తాను. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా చూడండి. ఆ యొక్క 19వ ఆ యొక్క ఆహ్, 9వ వచనంలో 8వ వచనంలో ఉంటా చదువుతారా? 8, 9 వచనాలు. అందుకు మోషే హ్మ్. త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్య నుండి మాతో కూడా రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు. మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకొనుమనెను. వెంటనే గ్రహించాడు ఆయన. ఏం జరిగింది? మీరు 33 అధ్యాయాన్ని గాని, ఆ తర్వాత 32 అధ్యాయాన్ని మీరు చూస్తే మోషే గారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ దేవుడు ఒక 10 ఆజ్ఞల్ని ఆయన ఒక పలకని ఆయన ఇవ్వబోతున్నాడు. ఇస్తున్నాడు. కింద ఏం జరుగుతుందంటే అహరోను దగ్గరికి ఇశ్రాయేల్ ప్రజలందరూ వెళ్ళి, మోషే ఏమైపోయాడో మాకు తెలియదు. మా కొరకు మేము పూజించేలాగానే మాకు ఒక దూడను చేయమని చెప్తారు. ఒక దేవుడిని ఇమ్మని చెప్తారు. వాళ్ళు ఇచ్చిన బంగారం అంతా చేసి ఒక దూడకు తయారు చేస్తారు. ఆ దూడ ముందు వాళ్ళు నాట్యమేస్తారు. వాళ్ళు తినుటకును, త్రాగుటకును కూర్చోండి. నాట్యమాడుటకు లేచిరి అని బైబిల్ రాయబడుతారు. సో వారు చేసిన పాపం అంతా ఇంత కాదు. సో మోషే కింద దిగుతాడు. కింద దిగిన తర్వాత ఆయన ఆ యొక్క పలకల్ని విసిరేస్తాడు. ఇవన్నీ మనకు తెలిసిన నేపథ్యమే. దేవుడు కోపమై ఏమంటాడంటే, ఇదిగో నా ప్రత్యక్ష గుడారం మీ మధ్య ఉండదు. నేను మీతో రాను. ఓకే. కాబట్టి ఈ యొక్క గుడారాన్ని మీరు ఏం చేస్తారంటే పాలెం వెలుపల వేయండి. నేను పాలెం వెలుపల ఉంటాను. మీ మధ్య ఉండను. ఎందుకంటే మీరు లోబడినోళ్ళని ప్రజలు. మీరు నా మాట వినరు. మీ బ్రతుకు ఇంతే. కాబట్టి నేను పాలెం వెలుపల ఉంటానని చెప్పి ఆయన పాలెం వెలుపల ఉంటాడు ఆయన. ప్రత్యక్ష గుడారం వేసుకొని. కానీ మోషే ఏమంటాడు, ప్రభా నువ్వు గాని రాకపోతే మమ్మల్ని మీరు పంపించొద్దు ప్రభా అని ప్రార్థన చేస్తుంటాడు. కానీ ఎప్పుడైతే దేవుని నామం అర్థమైపోయిందో ఏంటని, మేము ఎంత పాపం చేసినప్పటికీ, మేము ఎంత అవిధులమైనప్పటికీ మాకు మేముగా మీ యొక్క కటాక్షాన్ని పొందలేము. నువ్వు కటాక్షిస్తే తప్ప, నువ్వు ఉంటే తప్ప, నువ్వు కరుణిస్తే తప్ప మేము లోబడినోళ్ళ వారం కదా! రైట్. మాకు మేముగా నీకు విధేయ చూపించలేము. నువ్వు ఉంటే, నువ్వు క్షమిస్తే మాత్రం నీకు నీ విధేయులుగా ఉండగలుగుతాం. ఆ విషయం గ్రహించిన మోషే ఏమని ప్రార్థన చేస్తాడంటే, ఓకే చూడండి. చూడండి. తొమ్మిదో వచనం. ప్రభువా, నా మీద నీ కటాక్ష కలిగిన యెడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువా మా మధ్య నుండి మాతో కూడా రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు. మా దోషములను, పాపములు క్షమించి మమ్ము నీ స్వాస్థ్యంగా చేసుకొనుము అన్నారు. కదా! అప్పున్న వాడికి అప్పిచ్చిన వాడు దాసుడు. ఆహ్, 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 అప్పు కలిగిన వాడు. అప్పుని నాకు కావాలి. నాకెవరు కావాలి? అప్పు ఇచ్చిన వాడు కావాలి. అప్పు ఇచ్చిన ఉన్నంత వరకు కూడా నేను అప్పు చేసుకునే ఉంటాను. ఎందుకంటే అప్పు ఇచ్చిన వాడు ఉంటే అప్పు చేసినోడు చాలా క్షేమంగా ఉంటాడు. మనం పాపం చేసిన వారిని, మన అపరాధాలు చేసిన వారిని, మన దోషాలు చేసిన వారిని, మన దేవుడిని లోబడిన వాళ్ళని
మనకెవరు ఉండాలి? క్షమించేవాడు ఉండాలి. మనకెవరుండాలి? మనల్ని ప్రేమించేవాడు ఉండాలి. అప్పుడు మనకి సంచి కుదురుతది. దేవుడు కనికరం కలిగిన వాడు, దేవుడు దయ కలిగిన వాడు, దేవుడు ప్రేమించిన వాడు, విస్తారమైన కృపాసక్తిని కలిగిన వాడు. మనము లోబడిన వాళ్ళం. మనము పాపాలు చేసిన వారము. మనము అపరాధం చేసిన వారము. దాహమేస్తే ఎక్కడికెళ్తాం మనం? ఏటి దగ్గరికెళ్ళి నీరు తాగుతాం మనం. కదా! కాబట్టి దాహమేసినోడికి ఒక నది ఎంత ఇంపార్టెంటో, నీరు ఎంత ఇంపార్టెంటో, లోపడున్న వాడికి, పాపం చేసిన వాడికి, దోషాలతో ఉన్నవాడికి క్షమించేవాడు అంత ఇంపార్టెంట్. ఈ దేవుడిలాగా క్షమించేవాడు మరొకడు లేడు. ఈ దేవుడిలాగా ప్రేమించేవాడు మరొకడు లేడు. ఈ దేవుడిలాగా ఒకే అవిధి చూపిస్తే, ప్రభా నీకు అవిధి చూపించని చెప్తే క్షమించి బిడ్డడగా దగ్గర చేర్చుకున్న దేవుడు ఎవరు లేరు. దేవుడు తండ్రి గురించి చెప్తూ, కుమారుడు తండ్రి యొక్క ప్రేమ గురించి చెప్తూ మనకు ఉపమానం చెప్పాడు. మనకందరికీ బాగా తెలుసు. తప్పిపోయిన కుమారుడని మనం ఒక ఉపమానం చూసుకుంటుంటాం. తప్పిపోయిన కుమారుడు కన్నా దేవుడి యొక్క ప్రేమ, పరిపూర్ణ ప్రేమ అని దానికి పేరు పెట్టుకోవచ్చు. అందరూ మనం చూసినట్లయితే కుమారుడు తండ్రి నుంచి వేరైపోయి తిరిగి వేషాలేసి, తందనాలాడి, ధనమంతా పోగొట్టుకొని, అవిధి చూపించి ఆయన తిరిగి వస్తుంటే ఓకే. ఈ తండ్రి సరిపోయిన ఆ కుమారుడికి, అటువంటి కుమారుడికి సరిపోయిన తండ్రి ఈయన. ఆయన పరిగెత్తుకుంటూ ఆయన అంత దూరంలో చూసాడు ఆయన. ఆయన ఇంటి నుంచి బయటకొచ్చి ఆ కొడుకు దగ్గరికెళ్ళి ఆయనకి క్షమాపణ అడగలేదు. ఒక మెడ మీద ముద్దు పెట్టుకొని తీసుకొచ్చి విందు చేసుకున్నాడు. ఎందుకంటే ఇక లోబడినలని కుమారులకి ఒక విస్తారమైన కృపాసత్యం కలిగిన దేవుడు అదొక వరం. ఆయన తప్ప లోబడినల వారికి దిక్కు లేదు. ఆయన తప్ప పాపం చేస్తున్న వారికి దిక్కు లేదు. ఆయన తప్ప దోషాల్లో ఉన్నవారికి దిక్కు లేదు. అందుకే మోషే ఏమన్నాడు, ప్రభువా మేము లోబడినల ప్రజలం. మా దోషాలు బాగా ఎక్కువున్నాయి. మాకు నీలాంటి స్వభావం ఉన్నవారు తప్ప ఇంకెవరు మాకు దిక్కు లేరు. అందుకే ఆయన ఏం చేశాడంటే, మీరు ఖచ్చితంగా మా మధ్య మీరుండాలి. మా మధ్య మీరుండాలి. ఎందుకంటే ఇలాంటి గుణలక్షణం కలిగిన దేవుడు మాలాంటి పాపపు స్వభావం కలిగిన వారికి లేకపోతే మేమేమైపోతాం ప్రభా! నువ్వు ఉండాలి అని చెప్పి ఆయన చేశాడు. కాబట్టి దేవుని ప్రత్యక్షత ఆయనకి అర్థమైంది. మోషేకి అర్థమైంది కాబట్టే ఓకే. ఆయన సన్నిధి నాకు కావాలి. ఆయన సన్నిధి నాకు కావాలని వెంటపడ్డాడాయన. ఈరోజు నేను ఎంత పాపిని నాకు అర్థమవుతదో, నేను ఎంత దోషాలు కలిగినవాడిని నాకు అర్థమవుతదో, నేను ఎంత అవిధేయని నాకు అర్థమవుతుందో, అప్పుడు నా దేవుడు నాకు కావాలి. ఆయన వెనకాల పరిగెడతాను. ప్రభువా నువ్వు లేకపోతే నేను పరిశుద్ధుని కాలేను. నువ్వు లేకపోతే నేను విధేయుని కాలేను. నువ్వు గాని నా బ్రతుకులు లేకపోతే నేను సత్యవంతుని కాలేను. నా బ్రతుకులు నువ్వు లేకపోతే నేను సంఘానికి ఉపకారి కానులేదు. నువ్వు ఖచ్చితంగా ఉండు ప్రభు అని చెప్పి ఆయన సన్నిధి కొరకు ఎప్పుడు పాకులాడతామంటే ఇదిగో ఈ ప్రత్యక్షత మనకు అర్థమైతేనే. ఈ ప్రత్యక్షత అర్థం కానంత వరకు కూడా ఆయన సన్నిధి యొక్క విలువ మనకు తెలియదు. ఆయన సన్నిధి ఆయన మనలో ఉంటే, మన మధ్య ఉంటే ఆయన వల్ల కలిగే లాభం మనకు తెలియదు. లాభం తెలియకుండానే మనం ఏం చేస్తామంటే తెలియని భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఏథెన్స్ వారిలాగా. కాబట్టి ఇది మూడో ప్రత్యక్షత. మీకు చెప్తాను. మొదటి ప్రత్యక్షత ఎల్ షడ్డై. ఇదిగో నేను సర్వశక్తి గల దేవుణ్ణి తను ప్రత్యక్షపరుచుకున్నాడు. రెండవది నేను ఉన్నవాడును, అనువాడును అయినప్పుడు కూడా నన్ను నమ్మిన వారి కష్టాల్లో, నా నమ్మిన వారి దీంట్లో వారితో పాటు వెళ్తాను. వారే నా అడ్రస్ అని తను ప్రత్యక్షపరుచుకున్నాడు. మూడోది అంటాడు, ఓకే మీరు లోబడిన ప్రజలు, మీ దోషాలు ఎక్కువ ఉన్నాయి. కానీ నేనుంటే మీ పాపాలు క్షమిస్తాను. నేనుంటే మిమ్మల్ని క్షేమాన్నిస్తాను అని చెప్తున్నాడు. రైట్. అలా చెప్పుకున్న దేవుడు నాలుగో మాట ఏం చెప్పాడు చూస్తే ఆ ప్రత్యక్ష చెప్పి నేను ముగిస్తాను. చాలా జాగ్రత్త నా మాటలు వినండి. దేవుని ప్రత్యక్షత అర్థం కాకపోతే అర్థవంతమైన భక్తి మనం చేయలేము. చూడండి 4వ చూపిస్తాను నేను. నిర్గమకాండము 34వ అధ్యాయంలో మనం వెళ్ళినట్లయితే చూడండి ఒక మాట నేను 14 చదువుతారా? 14 వచనం గట్టిగా చదువుతారా? వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన నామం రోషం గల యెహోవా, ఆయన రోషం గల దేవుడు. ఆ దేశపు నివాసులతో చాలండి. చూడండి జాగ్రత్త నా మాటలు వినండి. ఓకే నేను సర్వశక్తి గల దేవుణ్ణి, సర్వ సమృద్ధి గల దేవుణ్ణి ఆయన చాలా పాజిటివ్ గా తను ప్రజెంట్ చేసుకున్నాడు. నేను ఉన్నవాడిని, అనువాడిని, ఆ నమ్మిన వారితో నేను పోల్చుకుంటాను. ఆ నమ్మిన వారితో ఉంటాను, వారి కష్టాల్లో ఉంటాను,
వారి యొక్క వారి యొక్క వాగ్దానాలు ఉంటాను, నిబంధనలు ఉంటాను అని చెప్పుకున్నాడు. మూడవది, మీరు లోబడిన ప్రజలు, మీ దోషాలు ఎక్కువ కాబట్టి నేను నా దగ్గర చేర్చుకుంటాను, నాతో పాటు మీకు ఉంచుతాను, నా సన్నిధి మీకు ఉంచుతాను అని చెప్పాడు. నాలుగోది ఏం చెప్తున్నాడు గుర్తుపెట్టుకోండి, నేను చాలా రోషం గల దేవుణ్ణి. నేను చాలా రోషం గల దేవుణ్ణి. ఏంటి రోషం గల దేవుడు అంట? ఓకే, ఆయన చూడండి, మన యెషయా గ్రంథము 42వ అధ్యాయం తీసినట్లయితే, యెషయా గ్రంథము 42వ అధ్యాయం తీసినట్లయితే 8వ వచనం అనుకుంటా. చదువుతారు ఎవరైనా? 42వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నేనే, ఉమ్, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడు కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను. అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? నేను రోషం గల దేవుణ్ణి. ఓకే, నా మహిమను నేను పంచుకోను. మీరు విగ్రహాలు అంటే నాకన్నా ఎక్కువగా మీరు దేని చూసినప్పుడు కూడా నేను దాన్ని సహించలేను. నేను చాలా పౌరుషం గల దేవుణ్ణి, రోషం గల దేవుణ్ణి. కారణం ఏంటంటే నేనే సత్యమైన వాడిని, నేనే నిత్యమైన వాడిని, నేనే ఉన్నవాడిని. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా నా మహిమని వేరొక్కరికి ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి. నా మహిమని విగ్రహానికి ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయకండి. ఓకే, అందుకే వారు చాలా భయపడ్డారు. ఇశ్రాయేలీయులు చాలా భయపడ్డారు. దేవుడు రోషం కలిగిన వాడు కాబట్టే వారు చాలా భయపడ్డారు. ఎంతగా భయపడ్డారంటే, సో దేవుని యొక్క మాటల్ని వారు జాగ్రత్తగా వినాలి. చదువుతారా 15వ వచనం నుంచి? నిర్గమకాండం 34:15వ వచనం నుంచి. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూచుకొనుము. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొని ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరించుదురేమో. పోతపోసిన దేవతలను చేసుకొనవలదు. మీరు చాలా అంటే దేవుడు ఏం చెప్పాడంటే, నేను రోషం కలిగిన వాడిని. ఎప్పుడైతే దేవుడు రోషం కలిగిన వాడు మనకు అర్థం అవుతుందో, మనం దేవుని మహింపరచడానికి, దేవుని ఆజ్ఞల్ని మనం పాటించడానికి మనం అడుగు కట్టుకుంటాం. ఏ పని చేసినప్పుడు కూడా ఇది నా దేవుని మహింపరుస్తుందా లేదా, నా దేవుడికి ఇష్టమా లేదా, ఈ పనిని దేవుడికి కోపం తెప్పిస్తుందా లేదా, ఆయనకి ఇష్టమవుతుందా లేదా అని మనం అర్థం చేసుకొని మనం ముందుకెళ్తాం. దేవునికి రోషం పుట్టించుకుంటా మనం జాగ్రత్తగా చూసుకుంటాం. దేవుని కోపం పుట్టించుకొని జాగ్రత్త చూసుకుంటాం. కాబట్టి ఈ 4 ప్రత్యక్షతల నుంచి మనం ఏం నేర్చుకున్నామో మనం అర్థం చేసుకోవాలి కదా. కాబట్టి ఈ 4 ప్రత్యక్షల గురించి మీకు సమ్మరి చెప్తా. మొదటి ప్రత్యక్షత ఏంటంటే, ఆయన సర్వశక్తి గల దేవుడు, సర్వ సమృద్ధి కలిగిన దేవుడు. ఆయన వాగ్దానం నెరవేర్చేవాడు, నిబంధన స్థిరపరిచేవాడు. ఏ ప్రతికూల పరిస్థితి కూడా ఆయనకు ఆటంకం ఉండదు అనే విషయాన్ని అబ్రహాము నమ్మాడు. రెండవది, మోషే నమ్మాడు. ఉన్నవాడు అనువాడు, నిత్యుడొక దేవుడు, ఆది సంబోధుడు. కానీ ఇలాంటి దేవుడు ప్రజలతో తాను ఐడెంటిఫై చేసుకుంటున్నాడు. అబ్రహాం దేవుడిగా, ఇస్సాకు దేవుడిగా, యాకోబు దేవుడిగా ఐడెంటిఫై చేసుకోవడం కాదు, వాళ్ళ కష్టాలు ఉండాలని చెప్పేసి మనుషుల్ని లేపి ఆయన వారిని రక్షిస్తున్నాడు. మూడవది, మోషేకి దేవుడు తన గుణలక్షణాలు ప్రచురపరుచుకున్నాడు. మోషేకి అర్థమైంది, మేము దోషులమి, మేము పాపులమి, లోబడిన మనుషులమి. మాలాంటి వారికి క్షమించే దేవుడు కావాలి, కనికరం చూపించే దేవుడు కావాలి, ప్రేమ చూపించే దేవుడు కావాలి. నువ్వు మా మధ్య ఉంటే మాకు విధేయత వచ్చేస్తుంది. మా మధ్య ఉంటే మా పరిశుద్ధం అయిపోతాం. కాబట్టి నువ్వు మా మధ్య ఉంటేనే మా పాపాల నుంచి మేము బయటకు వచ్చేస్తాం. మా మధ్య నువ్వు ఉంటేనే మేము విధేయత పోతుంది, అవిధేయత పోతుంది, విధేయత వస్తుంది అని ఆయన అర్థం చేసుకున్నాడు. నాలుగోది, ఆ దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయనకు మేము రోషం పుట్టించకూడదు, ఆయన కోపం పుట్టించకూడదు. మేము ఏ పని చేసినా సరే అది నా దేవుడు కోపం పుట్టిస్తుందా అని ఆలోచించుకొని చేస్తాము అని ఒక మంచి దీంట్లోకి వారు వెళ్ళిపోతారు. కాబట్టి ఈ 4 ప్రత్యక్షతలు మనం ఎంత బాగా అర్థం చేసుకుంటామో అంత బాగా దేవుళ్ళలో ఉంటాం. ఓకే, ఇది అర్థం కాదో
మనం దాన్ని సరిగా అర్థం చేసుకోలేము. కాబట్టి కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో మన కొరకు తన వినికిడిలో ఈ మాటల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. చాలా కాలం చూసి